అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 23 అనగా శుక్రవారం నాడు వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరము రేపటి రోజున మీకు ఏ విధంగా అంటే ఈ వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది దీని ఫలితాల ప్రకారం అనేది పూర్తిగా తెలుసుకుందామండి. మేషరాశి వారు తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటడం అండి. మన గురువు గారి పేరు వచ్చి మణికంఠ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 8106914282. ఎటువంటి సమస్య ఉన్నా మన గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. రేపటి రోజున వీరి జాతకానికి, జీవితానికి కొన్ని అంటే చిన్న చిన్న ప్రమాదాలు కానీ, లేదంటే కొన్ని మీరు వినకూడనటువంటి వార్తలు కానీ వినేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుందండి. అంటే అన్ని రోజులు కూడా మనకు అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు. కాబట్టి మీ జాతక ఫలితాల ఆధారంగా గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వలన రేపటి రోజున మీకు కాస్త అనుకూలతలు అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈరోజు దిన ఫలితాల ప్రకారము మీకు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ నియమాలు పాటించాలి అనేది కూడా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇంకా వీడియోలకు ఈ రాశి వారు మనస్తత్వానికి విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా నిబద్ధతతో ఉంటారు. అలాగే ఏ విషయానైనా కానీ క్షుణ్ణంగా ఆలోచించి మరి ఒక నిర్ణయానికైతే తీసుకున్నటువంటి మంచి తెలివితేటలైతే కలిగిన వారని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని వినకూడనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే దృఢ సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ దీక్షను చాలా విపరీతంగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక వీరు కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించుకున్న తర్వాతనే ఏ పనైనా కానీ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి తొందరపాటుతనం అనేది అస్సలు కనిపించదు. అలాగే వీరి జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారనమాట. విజయాల కోసము ముందడుగులు వేస్తూ కూడా ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా ఉంటారు. ఇక వీరికి మే 23వ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు ఈ రాశి వ్యక్తులకు కనుక మనం గమనించినట్లయితే ఒక స్త్రీ మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని విషయాలను మీకు చెప్పబోతుంది. అలాగే ఆవిడ మీ దగ్గరకు వచ్చి బాధతో కొన్ని విషయాలు అయితే చెప్తుంది. కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి బంధువు కావచ్చు, ఇరుగు పొరుగు సభ్యులై ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు, లేదంటే మీ తోబుట్టులై ఉండొచ్చు. ఇలా వారి యొక్క పరిస్థితుల కారణంగా వారు మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక విధంగా వారికి ఏదైనా కానీ కష్టం కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద సమస్య కానీ, లేదంటే ఏదైనా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడము, ఇలా మీ ఒక విషయాన్ని మీతో చెప్పుకొని కొంచెం బాధపడము, తన బాధ అంతా కూడా మీతో పంచుకోవడము, ఇలా ఏదైనా చెప్పిన తర్వాత పరిష్కారం చూపించమని చెప్పి మిమ్మల్ని వేడుకోవడము, ఫోన్ కాల్ లేదా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి తన యొక్క బాధ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగినటువంటి అవకాశాలు మీ రాశి దినఫలితాల ప్రకారం అయితే క్షుణ్ణంగా మీ జీవితం రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి అంటే కొన్ని సమస్యలను, బాధలను అన్నీ కూడా మీతో చెప్పుకొని తనకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని కూడా మిమ్మల్ని అడిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ రాశి వారు మీటువంటి అంశాలు రేపటి రోజున విస్తృతంగానే ఉన్నాయి. అలాగే దినఫలితాల ప్రకారం కొంతమంది సభ్యులతో మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు రేపటి రోజున 1-2 సార్లు పెద్దవాళ్ళని సంప్రదించైతే తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం అనేది రేపటి రోజున మీకు కొంచెం అంటే మీకు ఏదైనా కానీ మీకు అనుకూలంగా కావచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఏ విషయానైనా కానీ పెద్దలను సంప్రదించి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీ దినఫలితం ప్రకారము భాగస్వామితో మీరు అనేక విభేదాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీరు అంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తే కూడా రేపటి రోజున ప్రయాణాలు కొంచెం తగ్గించుకోండి. అలాగే ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవడము, అలాగే కొంతమంది వ్యక్తులతో మీరు చాలా రోజుల నుండి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకోవడము, ఇలాంటివి రేపటి రోజున మీకు కొంచెం మీ మనసుకు ఊరట కలిగిస్తాయన్నమాట.
అంటే చాలా రోజుల నుండి ఎవరైనా కానీ మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తిని దూరం పెట్టడం వారికి మీకు ఏదైనా కానీ ఈ మధ్య ఏదైనా జరిగినటువంటి సంఘటన వల్ల కొంచెం మీరు చాలా రోజుల నుండి వారితో ఎడముఖం పడముఖంగా ఉన్న వారిని రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలాగే జరిగినటువంటి తప్పును క్షమించమని చెప్పి ఒకరికొకరు సరిదిద్దుకొని ఆ తప్పును మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీకు ఆర్థిక సమస్యలను కూడా రేపటి రోజున మీ మనసుకు ప్రశాంతత అయితే అలాగే కాస్త గందరగోళమైన పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టే విధంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగ వ్యాపారాలు కూడా మీకు మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందండి. ఇక ఆ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా రేపటి రోజున మీరు భావిస్తారు. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి ఆగిపోయిన వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ఫలితాల ప్రకారము మీకు అంటే విదేశానికి విజయాన్ని సాధించేటువంటి దిశగా మీకైతే కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే చెందిన వారు ఉంటారో వారి వ్యాపారవేత్తలు భాగస్వామి అంటే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే దిన ఫలితాల ప్రకారం మీకు సన్నిహితులు బయటకు వెళ్తారు. అంటే మీ సన్నిహితులతో కలిసి బయటికి వెళ్తాడనమాట. అయితే మాటల మధ్యలో వారు మాట్లాడేటువంటి ఏదైనా ఒక మాట కారణంగా మీకు అనుకోకుండా కొంత బాధగా ఆ మాట కారణంగా కొంచెం మానసికమైన వేదన అయితే మీరు చెందుతారు. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారిలో బంధువులతో కలిసి ఎవరైనా ఇదివరకు ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే కనుక వారిని కూడా పరిష్కరించుకోమని చెప్పి ఈరోజు మీ ముందుకు చక్కగా ఒక నూతన వ్యక్తులు అనేది కొంతమంది వచ్చి మీకు మంచిగా బంధువులతో ఎవరైనా ఒకరితో గొడవ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా వారి నుంచి మిమ్మల్ని తప్పిస్తారు. అలాగే బంధువులతో ఒకరి గురించి ఒకరి దగ్గర అసలు ప్రస్తావించకండి. వేరే అంశంలో ఉన్నటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇక భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు చాలా మంచిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు లాభదాయకమైన ఫలితాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ సేల్ అనేది కూడా జరుగుతుందండి. ఇక మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి వారి ధరకు మీ వద్దకు వచ్చినటువంటి పార్టీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ల్యాండ్ ఉండి మీరు ఇల్లు నిర్మించుకోవడానికి అని లేదంటే మీ అనుకున్న వారికి ఎవరైనా సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా సాగిస్తూ ఉంటే అవి కూడా రేపటి రోజు మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని అనుకూలమైన వాతావరణము ఎక్కువగా అయితే మీకు రేపటి రోజున ప్రతికూలతలు అనేవి మీ మనసుకు కొంచెం ఎక్కువ కనిపించబోతున్నాయి. అయితే మీరు చేసే చోట కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని కొంచెం మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. కాబట్టి వారి నుంచి కూడా మీరు కొంచెం దూరంగా ఉన్నటువంటి అవకాశం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా రోజుల నుండి అంటే ఎవరైతే మీ యొక్క వ్యాపార పరంగా కొంతమంది భాగస్వాములతో కలిసి చాలా మంచిగా వ్యాపారం చేయాలని చెప్పి అనుకుంటూ ఆగిపోయినటువంటి ప్రతి క్షణం కూడా ఇంకా ఎప్పుడు అని చెప్పి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారితో కొంతమంది వ్యక్తులకు ఇచ్చేటువంటి సలహాలు సూచనల వల్ల మీరు వ్యాపార రంగంలోకి దిగటానికి మక్కువైతే చూపిస్తారు. ఇక అలాగే మీకు ఖచ్చితమైన నిర్భయతత్వమైన అభిప్రాయాలు మీ యొక్క స్నేహితుడిని కానీ లేదంటే మీ భాగస్వాములు కానీ లేదంటే మీ శ్రేయోభిలాషులు కానీ కొంచెం వాళ్ళకు గాయపరిచే విధంగా ఉంటాయి. అంటే ఏంటంటే మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే అండి ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు కూడా అంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఏంటంటే మీరంతా కూడా ఓపెన్ టైప్ అనమాట. మీ మనసులో ఉన్నట్లుగా మాట్లాడతారు. కానీ దానివల్ల ఏంటంటే లేనిపోని ఆటంకాలు మీకు ఎదురుగా సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే ఇతరుల సహాయంతో మీరు దృఢాన్ని కూడా రేపటి రోజు సంపాదించబోతున్నారు. దీనికి కావాల్సింది మీ మీద మీకున్నటువంటి నమ్మకం. అలాగే మీ అంచనాల మేరకు మీరు ఉండటంలో విఫలమై మిమ్మల్ని నిరాశ కూడా గురి చేస్తాయి. కొన్ని సందర్భాలు అంటే మీ అంచనాలు కూడా మీకంటే ఏదైతే మీరు ఒక దాని పట్ల ఒక అంచనా వేసుకొని ఉంటారు కదా అవి రేపటి రోజున విఫలం అవ్వడం వల్ల మీ మనసు కొంచెం నిరాశకు గురవుతుంది. ఇక కొంతమందిని మీరు చక్కగా మీ మాటలతో ఉత్సాహపరిచి వారి ఆనందంలో మీ ఆనందాన్ని చూసుకుంటారు. అలాగే మీ పని విషయంలో అన్ని విషయాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ రేపటి రోజున మీకు సానుకూలంగా ఎక్కడా కూడా కనిపించవు. అనుకున్నటువంటి సమయంలో పని పూర్తి చేయడం మీకు చాలా మంచి విషయంగా తెలుసుకోండి. దీనివల్ల మీకు ముందు రోజుల్లో కూడా మీ సమయాన్ని కొంచెం వృధా చేసుకోకుండా మీరు అనుకున్న విధంగా మీ యొక్క ప్రతి పని కూడా మీకు పని చేసేటువంటి విధంగా మీకు మంచి విజయం అయితే
తెచ్చిపెడితేలాగా మీకు మంచి బహుమతిగా కాలం అనేది నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మేషరాశి వారికి రేపటి రోజున కొన్ని సంఘటనలు చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురి చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహారాధన తప్పకుండా చేసుకోండి. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివనామస్మరణ చేసుకోవడానికి ఎక్కువగా మీరు మక్కువ చూపండి. ఈ విధంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూల అంశాలు కూడా మిమ్మల్ని గాయపరచకుండా ఉంటాయి. మరి తెలుసుకండి మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.